సమాజం మొత్తం ఉలిక్కిపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది రోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చాడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. మరి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి కడుతున్నా, సుంకిశాల వాళ్ళు ఊరిపోతే, రిటర్నింగ్ వాళ్ళు ఊరిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా ఆదించారు. ఎస్ఎల్బిసి పెద్ద దుర్ఘటన, 8 మంది చనిపోయారు. ఆ 8 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ రాదు, విచారణ అయ్యేది. కేంద్ర ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వారు విచారణ చేయరు, సీఎం కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతలలో వట్టెం రిజర్వాయరు పంపులు మొత్తం మునిగిపోతాయి. ఒక్క మంత్రి పోయి చూసిన పరిస్థితి లేదు. అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు, అక్కడికి విచారణ కమిషన్ వేయరు, ఏ విచారణ కమిషన్ ఉండదు. ఖమ్మం పెద్దవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు, కనీసం విచారణకు ఆదించరు. అంతెందుకు పెద్ద స్కామ్, సివిల్ సప్లై స్కామ్, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ సప్లై స్కామ్, అమృత్ స్కామ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేవలం వీళ్ళ టార్గెట్ అంతా